ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. బెండకాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టాను నిన్న మధ్యాహ్నం. బాగా ఆరిపోయినాయి. శుభ్రంగా సన్నగా ముక్కలు కోసి ఈరోజు శనివారం ఒక్క పూటనండి తినేది. నిన్నటి బీరకాయ పచ్చడి ఉందిలే, ఇంక ఈ ఫ్రై చేస్తే సరిపోద్దిలేని మంచి ఎండల్లో రోజు తోటలోకి వెళ్ళి 12ంటికి వస్తున్నాయండి. ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. భయంకరంగా పెందలాడిపోయి రమ్మంటే 12 అయిపోతుంది. ఈరోజు సన్నగా తరిగేసి పొయ్యి ముట్టించి బాండీ పెట్టుకుంటున్నాను. బాండీ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని తిరగమాత వేసుకోవాలన్నమాట. పచ్చెనగపప్పు వేసాను. పచ్చెనగపప్పు, ఆవాలు, చిన్నులపాయలు, కరివేపాకు వేసి ఇంకా బెండకాయ ముక్కలు వేద్దామని అనమాట. దాంట్లో వేసేసే బెండకాయ ముక్కలు ఫ్రెష్గా బాగుండేయండి కాయలు అయితే. అందుకే నేను మధ్యాహ్నం బాగా కడిగి ఆరబెట్టాను. కొంచెం పసుపు వేసుకున్నాను. కొంచెం పసుపు వేసి అంతలోకి ఏగుతూ ఉంటుంది లేని దాంట్లోకి చిన్నులపాయ కారం, జీలకర్ర, చిన్నులపాయలు వేసి కొడుతున్నాను అనమాట. రోట్లో దంచి వేద్దాం, బాగుంటుంది. చిన్నులపాయ కారం, నిమ్మకాయ పిండితే జిగురు ఉండదంటండి బెండకాయ. అందుకని కొంచెం చక్క నిమ్మకాయ పిండాను అనమాట. సాల్ట్ వేసేసాను. ఇంకా అది వేగుతూ ఉంది. ఈ కారం కూడా వేసేసి అదే బొద్దులు దాంట్లోనే వెల్లుల్లి కారం బాగుంటుందండి. చిన్నులపాయ కారం వేసుకుంటే పాలు కూడా పొయ్యి మీద పెట్టేసుకొని ఒక దోశ వేసేసుకుందామని నేను కూడా. ఆయన వచ్చినాక నేను వేసుకుంటాను, నువ్వు వేసి తినేసి అన్నాడు. ఇంకా అందుకని ఒక దోశ వేసుకుంటున్నాను అనమాట టిఫిన్కి. ఈరోజు శనివారం. మధ్యాహ్నం ఒక్క పూట భోజనం, 2 పూటలు టిఫిను. దోశ కాలిందనమాట. బెండకాయ ఎగురు అయిపోయింది. ఏమో పాలు అనమాట, తోడేద్దామని పాలు కాస్తాను. ఆ దోశ తినేద్దాం, వేడిగా ఆరిపోతే బాగోదని నేను చేసిన బీరకాయ పచ్చడి ఉంటే అది వేసుకొని తినేస్తున్నాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్.